నిన్నంతా కూడా ఏపీలో ఒక పండగ వాతావరణమే కనిపించింది. మొత్తం కూడా ఒక 13,000 గ్రామాల్లో 13,000కు పైగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది కూటమి ప్రభుత్వం. అండ్ మొత్తం కూడా దీని లక్ష్యం ఒకటే, అంటే గ్రామాలు అభివృద్ధి చెందితే అటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలోని గ్రామ ప్రజలందరి అవసరాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి తెలుసుకొని అవి తీర్చడమే మా లక్ష్యం అని చెప్పేసి నిన్న శుక్రవారం రోజు మొత్తం కూడా ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. అండ్ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు. అంటే అప్పుడప్పుడు నిర్వహించినా తూతు మంత్రంగా ఏదో నిర్వహించామా వచ్చామా అన్నట్టుగా చేశారు. కానీ ఎప్పుడూ కూడా అటు సర్పంచుల విషయంలో కానీ వాళ్ళకి నిధులు ఇవ్వడం కానివ్వండి, అలా గ్రామ ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడం కానీ ఎప్పుడూ కూడా చేయలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ గ్రామ సభల్ని మరింత గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామ సభలు నిర్వహిస్తాము అని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుందని మాత్రం తెలుస్తోంది. చూస్తే రాష్ట్రంలో గ్రామ సీమలకు తిరిగి పూర్వ వైభవం తేవడమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు. ఇక గ్రామ సభల ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని తీర్చడమే లక్ష్యమని, కాంట్రాక్టర్ల అవసరాలు తీర్చేందుకు కాదని స్పష్టం చేశారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలోని స్వర్ణవానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. నరేగా నిధులతో 4,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 87 రకాల పనులకు గ్రామ సభల ద్వారానే ఆమోదం పొందుతున్నామని చెప్పారు చంద్రబాబు. ఉపాధి పనుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాలు కల్పిస్తున్నామని, తద్వారా అందరికీ ఉపాధి లభిస్తుందన్నారు. కొందరు సైకోలు 5 ఏళ్ల పాలనను అధ్వానంగా కొనసాగించారని విమర్శించారు సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఇలా గ్రామ సభలు పెట్టారా? ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని మీ ముందుకు వచ్చి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఒకవేళ వారు వస్తే పచ్చదనం కనిపించకూడదని, చెట్లని నరికివేశారని, పరదాలు కట్టారని, వానపల్లిలోని పళ్ళారమ్మ గుడి వద్ద కూడా ఇదే స్థాయిలో విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆనాటి ప్రభుత్వంలో సభలకు వచ్చే మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తమది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నమెంట్ అన్నారు. నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే ఎవరూ కూడా ఆ వ్యక్తిని కొనరు అని మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అటు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరివారిపల్లెలో జరిగిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తనకు ప్రజాదరణ ఉండవచ్చునని, అయితే చంద్రబాబుకు అనుభవం ఉందన్నారు పవన్. ఇక రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలో జరిగిన గ్రామ సభల్లో 1 కోటి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. 4,500 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఓవరాల్ గా నిన్న పండుగ వాతావరణం అయితే కనిపించింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం కూడా గ్రామ సభలు నిర్వహించారు. అందరూ కూడా అంటే చాలా అధిక సంఖ్యలో అక్కడ ప్రజలు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నిన్న దేశంలో ఉన్న రికార్డు సృష్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,300 మొత్తం అన్ని పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించారు. ప్రధానంగా పల్లెల్లో అన్ని కూడా పచ్చగా కలకలాడే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వంలో పూర్తిగా ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వహించడంతో పాటు ఆ పంచాయతీ పోటీకి సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి సర్పంచ్ ఉద్యోగృహాలుగా మార్చారు. కనీసం ఆ పల్లెటూరు చిన్న రోడ్డు కాదు కదా, మౌలిక వసతులు కూడా కల్పించలేకుండా నిధులు కూడా పూర్తిగా మళ్లించేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా రూపాయి కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని గతంలో పెద్దలు చెప్పిన సూత్రాన్ని అదే రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఒకసారి 13,326 గ్రామాల్లో నిన్న గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశాలు కూడా అధికారులతో పాటు ప్రజలు కూడా చెప్పారు. ప్రతి పల్లెలో కూడా కలకలాడాలి, అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదిగేందుకు ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాలపై కేవలం పాలకులు లేకపోతే నలుగురు నాయకులు కాకుండా మొత్తం ప్రజలను గ్రామ సభల్లో
తీసుకువచ్చి వారి అభిప్రాయాలు కూడా తీసుకుని గ్రామంలో ప్రాధాన్యత క్రమంగా ఏ పనులు చేపట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా వారి అభిప్రాయాలు తీసుకుని దానికి అనుగుణంగా నిధులు కేటాయించాలని కూడా ఆదేశించారు. అందులో భాగంగానే ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇలా అందరూ కూడా తమకు అనువుగా ఉన్న ప్రాంతాల్లో పల్లెల్లో పాల్గొని అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై మాట్లాడటం కూడా జరిగింది. నిన్న మనం చూసాం, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా వారు చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా చెప్పారు. గతంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, తమ ప్రభుత్వంలో ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా చేస్తాము, పల్లెలను కొత్తగా ఎలా కగలాలను చేస్తాం అనేది కూడా చంద్రబాబు మాట్లాడతారు స్పష్టంగా అర్థమైంది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న అంశాలపై కూడా ఆయన చాలా స్పష్టత ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తప్పకుండా ఒక కార్యాచరణ రూపొందించుకుని మొదటి సంవత్సరంలో ఈ పనులు, రెండో సంవత్సరంలో ఈ పనులు, ఇట్లా ఒక ప్రణాళికబద్ధంగా ఆయా గ్రామాల్లోనే ఆ ప్రజలందరితో కలిసి ప్రణాళిక సిద్ధం చేయడం, దానికి అనుగుణంగా అందరూ కూడా అడుగులు వేయాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విజయవంతం కూడా అయింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని గురించి నిన్న పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. జాతీయమైన ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ పల్లెల్లో పండుగను మొత్తం దేశం మొత్తం చూపించే విధంగా కూడా వ్యవహరించిన వైరంపై చంద్రబాబు పవన్ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక గ్రామాలకు సంబంధించి కూడా పూర్తి పారదర్శకమైన పాలన అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు కావచ్చు, సాయం కావచ్చు, అన్ని కూడా పూర్తిగా డిస్ప్లేలో ఏర్పాటు చేయాలి. అలాగే అక్కడ పల్లెల్లో జరుగుతున్న పనులు కూడా పూర్తిగా ప్రజలందరూ తెలిసే విధంగా కూడా ఏర్పాటు చేయడం విధానాల వల్ల అందరూ భాగస్వామ్యం అవటం, అలాగే వారి ఆలోచనలు కూడా పాలకులు పంచుకునే విధంగా ఏర్పాటు చేసిన వైరంపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో ఏ విధంగా గ్రామాల్లో పనులు చేపడుతున్న అంశాలపై కూడా చంద్రబాబు చాలా ప్రకటించారు. మొత్తం 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, అలాగే 10,000 కిలోమీటర్ల మురుగు కాలువల నిర్మాణం, ఇట్లా మొత్తం మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు ఆ గ్రామాల్లో ఉన్న వనరుల ద్వారా ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగించిన అంశాలపై కూడా ఆ రూట్ మ్యాప్ నిర్ణయించి అనుగుణంగా తాము నిధులు కూడా కేటాయిస్తామని చంద్రబాబు చెప్పిన వైరం మనం అందరం చూస్తాం. మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆలోచన మాత్రం దేశవ్యాప్తంగా ఆలోచనీయంగా మారిందని చెప్పవచ్చు.